హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? ఈరోజు మన వీడియోలో నేర్చుకోబోతున్నాం విత్తనాలు నాటడానికి ఎలాంటి మట్టిని మనం తయారు చేసుకోవాలి. చాలామంది విత్తనాలు నాటుతారు, కాకపోతే సరిగ్గా రిజల్ట్ అనేది ఉండదు కదండి. ఒక రకంగా మట్టి కూడా ఉంటుంది కారణం. కాబట్టి మనం మట్టిని చూస్ చేసుకునేటప్పుడు చాలా తేలిగ్గా, సాఫ్ట్గా, క్వాలిటీగా మంచి రిజల్ట్ వచ్చి ఒక మట్టిని అనేది మనం తయారు చేసుకోవాలి. అది ఎలాగో నేను ఈ వీడియోలో చూపిస్తాను. దాంతోపాటుగా ఏ సీజన్లో మనం విత్తనాలు వేస్తే బాగుంటుంది అనేది కూడా స్టెప్ బై స్టెప్ అంతా కూడా ఈరోజు నేను వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. మరి చూద్దామా? కొన్ని విత్తనాలు సరిగ్గా మొలకెత్తడానికి మట్టి అనేది చాలా సాఫ్ట్గా, తేలిగ్గా ఉండాలండి. అలా ఉన్నట్టయితే రిజల్ట్ అనేది చాలా బాగా కనిపిస్తుంది. ఈ మట్టి చూడండి ఎంత సాఫ్ట్గా ఎలా ఉందో. దీన్ని ఆల్రెడీ నేను ఇలా జల్లించి పెట్టేసేసుకున్నాను. ఇలా మనం జల్లించి పెట్టుకున్నట్టయితే మట్టి అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది. మట్టిని ఏ విధంగా మనం జల్లించి పెట్టుకున్నామో ఆ విధంగానే మనము ఎండిన ఆవు పేడను కూడా చక్కగా ఇలా జల్లించి పెట్టుకోవాలండి. ఇది కూడా ఇలానే ఉండాలి. ఇలా సాఫ్ట్గా ఉన్నట్టయితే విత్తనాలను చక్కగా మనము కవర్ చేసుకోవచ్చండి. అలాగే కోకోపీట్ను కూడా ఆ విధంగానే నేను జల్లించి పెట్టుకున్నాను. ఒకసారి చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. సో ఈ విధంగా మనం సాఫ్ట్గా ఉండే విధంగా మనం జల్లించి పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా ఎలా ఉందో. ఇంతకుముందు నేను మట్టిలో విత్తనాలు వేసి ఆ తర్వాత కవర్ చేయడానికి నేను మట్టిని యూజ్ చేశానండి. పెద్దగా రిజల్ట్ అనేది కనిపించలేదు. సో ఈ విధంగా యూజ్ చేసిన తర్వాత నాకు రిజల్ట్ కనిపించింది. దాంతో మీతో షేర్ చేసుకుంటున్నాను. మన విత్తనాలను పైన కవర్ చేసుకోవడానికి మనం కోకోపీట్ని యూజ్ చేసుకోవచ్చండి. ఒకవేళ కోకోపీట్ లేకపోయినా పర్వాలేదండి, కౌడంక్ ఉంది కదా జల్లించింది, దాంతోనైనా సరే మన విత్తనాలను కవర్ చేసుకోవచ్చు. ఒకవేళ మనము ఈ మూడింటిని మనం యూజ్ చేసుకోవాలి అనుకుంటే ఈ మట్టి ఉంది కదండి, ఈ మట్టిని దీంట్లో మిక్స్ చేసేసుకొని ఆ తర్వాత మనం కోకోపీట్తో మనం కవర్ చేసుకోవచ్చు. విత్తనాలు కవర్ చేయడానికి మట్టిని యూజ్ చేస్తే రిజల్ట్ ఉంటుందేమో కదండి అని అంటారేమో. రిజల్ట్ ఉంటుందండి, కాకపోతే కొంత రిజల్ట్ అనేది ఉండదు. కోకోపీట్ని యూజ్ చేయడం వల్ల చాలా వరకు రిజల్ట్ అనేది ఉంటుంది. ఒకసారి ఈ విత్తనాలు చూడండి ఎలా ఉన్నాయో. చాలా సన్నగా ఉన్నాయి కదా. తోటకూర విత్తనాలు ఇలాంటివి చాలా వరకు సన్నటి విత్తనాలు ఉంటాయి కదండి. వాటిని మనం ఇలాంటి మట్టిలో వేసిన తర్వాత పైన కవర్ చేయడానికి మనం మట్టిని యూజ్ చేసామనుకోండి, మట్టి అనేది చాలా వరకు వెయిట్గా ఉంటుంది. కాబట్టి ఈ సన్నటి విత్తనాలు లోపలికి వెళ్ళి కొన్ని మొలకెత్తకుండా ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మనం కోకోపీట్ని కనుక యూజ్ చేసినట్టయితే కోకోపీట్ చాలా వరకు లైట్ వెయిట్గా ఉంటుంది. సో బరువు కూడా ఉంటుంది. అలా కవర్ చేసినట్టయితే రిజల్ట్ అనేది ఉంటుంది. ఒకసారి ఈ మట్టిని చూడండి. ఈ మట్టిలో మనం అలాంటి సన్నటి విత్తనాలు వేసామనుకోండి, అవి లోపలికి చొచ్చుకొని పోతాయి కదా. దాంతో పైన మనము మట్టి అనేది కవర్ చేసిన తర్వాత ఇంకా లోపలికి వెళ్ళిపోయి రిజల్ట్ అనేది కనిపించదు కదా. అందుకని మనము ఇలాంటి మట్టిని యూజ్ చేసినట్టయితే చాలా వరకు రిజల్ట్ ఉంటుంది. దాంతోపాటుగా మనము ఇలాంటి కోకోపీట్ కానీ లేదు అంటే కౌడంక్కి సంబంధించిన అంటే ఎండిన ఆవు పేడను కానీ యూజ్ చేసినట్టయితే రిజల్ట్ ఉంటుంది. ఇది చూడండి మట్టిగడ్డ. ఈ మట్టిగడ్డ కింద విత్తనం పడితే అవి మొలకెత్తుతాయండి. మొలకెత్తవు కదా. మట్టిని కూడా మనం కవర్ చేయలేం అలా పడినప్పుడు. కాబట్టి మనము చాలా సాఫ్ట్గా ఉన్న మట్టిని అనేది చూస్ చేసుకోవాలి. దాంతోపాటుగా మనం విత్తనాలు వేసేటప్పుడు ట్రే అనేది ఇలాంటి వెడల్పుగా ఒక 2 ఇంచెస్ లోతు ఉండే ఒక ట్రే అనేది మనం తీసుకోవాలి. ఎందుకంటే మనం విత్తనాలు వేసినప్పుడు దూరంగా విత్తనాలు పడతాయండి. దాంతో వాటి గ్రోత్ అనేది కూడా చాలా బాగుంటుంది. అలా కాకుండా వెడల్పుగా లేని మనం ట్రే యూజ్ చేసినట్టయితే అన్ని విత్తనాలు ఒకే చోట పడి విత్తనాల గ్రోత్ అనేది ఉండదు, సరిగ్గా మొలకెత్తవు కూడా. ఇప్పుడు మనం సీడ్స్ జర్మినేషన్ కోసం నేను 3 వంతుల భాగం మట్టిని తీసుకున్నానండి. దాంట్లోకి కౌడంక్ వచ్చేసి 1 భాగం తీసుకున్నాను. ఒకవేళ మీ దగ్గర కౌడంక్ లేకపోయినా పర్వాలేదండి, వర్మి కంపోస్ట్ అయినా ఏదైనా 1 భాగం తీసుకొని దీంట్లో వేసి మొత్తం మిక్స్ చేసి ఆ తర్వాత మనం సీడ్స్ వేసుకోవాల్సి వస్తుంది. అయితే నేను జస్ట్ ఎగ్జాంపుల్గా ఇలాంటి దాంట్లో వేసి నేను చూపిస్తున్నానండి. అన్ని ప్లాంట్స్కి సంబంధించిన సీడ్స్ని ఇలాంటి మట్టిలో వేసి మనం జర్మినేషన్ చేసుకోవచ్చండి. కానీ కంపల్సరీ నేను చెప్పలేదు. కాకపోతే సన్నటి విత్తనాలు ఉంటాయి కదా, అలాంటి వాటికి కంపల్సరీగా ఇలాంటి మట్టిలోనే మనం జర్మినేషన్ అనేది చేయాల్సి వస్తుంది. విత్తనాలు వేయడానికి ముందుగా మనం వాటర్ ఈ విధంగా మట్టిలో పోసిన తర్వాత ఒకసారి ఈ విధంగా కదపాలండి. కదపడం వల్ల ఏంటంటే లోపల ఉన్న ఎయిర్ అనేది పూర్తిగా పోతుంది. ఆ తర్వాత మళ్ళీ కొంచెం నేను వాటర్ అనేది వేసి మళ్ళీ పూర్తిగా పర్ఫెక్ట్గా వచ్చే విధంగా నేను చేసేస్తున్నాను. అయితే సీడ్స్ని ఏ సీజన్లో వేయాలి అనే విషయానికి వస్తే సీజన్ బట్టి కొన్ని ఫ్లవర్స్ కానీ ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ పూస్తూ ఉంటాయి, కాస్తూ ఉంటాయి. ఆ టైంకి తగిన విధంగా మనం ఒక 2-3 మంత్స్కి ముందుగానే మనం సీడ్స్ వేసినట్టయితే ఆ టైం కల్లా అవి ఎదిగి ఫ్లవర్స్ కానీ ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ మన చేతికి రావడం అనేది జరుగుతుంది. మనం విత్తనాలు వేసినప్పుడు లోపలికి అవి వెళ్లకుండా మనం మట్టిని ఈ విధంగా కొంచెం ప్రెస్ చేయాలి. వాటర్ పోసాం కదండి, ఇలా ప్రెస్ చేయాలి. ఇలా ప్రెస్ చేసిన తర్వాత మనం విత్తనాలు వేసుకుందాం. ఈ వీడియోలో సీడ్స్ జర్మినేషన్ కోసం ఏ విధంగా సాయిల్ ప్రిపేర్ చేసుకోవాలి అనేది చూపిస్తున్నానండి. నెక్స్ట్ వీడియోలో సీడ్స్ వేసిన తర్వాత ఏ విధంగా ప్రొటెక్షన్ తీసుకోవాలి అంటే గాలి నుంచి కానీ ఎండ నుంచి కానీ వాటర్ ఏ విధంగా ఇవ్వాలి, ఇవన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పుడు మనం విత్తనాలు వేసుకుందామండి. విత్తనాలు వేసుకోవడానికి నేను కోకోపీట్ని యూజ్ చేస్తున్నాను. చాలామంది
మట్టిని యూజ్ చేస్తారు. ఇలాంటి విత్తనాలకి మనం కోకోపిట్ కానీ లేదంటే కౌడంక్ని యూజ్ చేసినట్టయితే రిజల్ట్ బాగుంటుంది. నేను కోకోపిట్ దీంట్లో వేసి మొత్తం దీంట్లో మిక్స్ చేసుకొని ఆ తర్వాత నేను ట్రేలో వేయడం అనేది జరుగుతుంది. ఇలా చేయడం వల్ల ఏంటంటే విత్తనాలన్నీ కూడా దూరంగా పడతాయి. అలా కాకుండా మీరు డైరెక్ట్గా విత్తనాలు తీసి ట్రేలో వేశారనుకోండి ఒకే చోట అన్ని పడడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇవి సన్నటి విత్తనాలు కదా, కాబట్టి ఒకే చోట పడడానికి అవకాశం ఉంటుంది. వాటి గ్రోత్ అనేది బాగుండదు, కొన్ని అసలు రాకుండా కూడా పోతాయి అన్నమాట. కాబట్టి మనం ఇలా తీసుకొని ఇలా వేసినట్టయితే అన్ని పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా వేసిన తర్వాత మనం కోకోపిట్తో పూర్తిగా కవర్ చేసేసుకుందాము. అది కూడా ఒక 1/2 ఇంచు మంద ఉండే విధంగా మనం కవర్ చేసుకోవాలండి. అంతకంటే ఎక్కువగా మాత్రం చేయకూడదండి. అలా చేసినట్టయితే వాటి జర్మినేషన్ అనేది సరిగ్గా ఉండదు. ఒక 1/2 ఇంచు మాత్రమే మనం కోకోపిట్తో కవర్ చేసుకోవాలి. మనం మట్టితో కవర్ చేసామనుకోండి కొంతవరకు రిజల్ట్ రావచ్చు, రాకపోవచ్చు. అలా కాకుండా మనం కోకోపిట్తో మనం చేసామనుకోండి పర్ఫెక్ట్గా రిజల్ట్ మాత్రం వస్తుంది. అయితే కొన్ని పెద్ద సైజు విత్తనాలు ఉంటాయి కదండి, అంటే కాకర విత్తనాలు ఇలాంటివి ఉంటాయి కదండి, అలాంటి విత్తనాలని ఇలాంటి ట్రేలో కూడా మనం జర్మినేషన్ చేసుకోవచ్చు. సో నా ఎక్స్పీరియన్స్ని బట్టి నాకు తెలిసిన దాంతో ఈ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఏదైనా చెప్పదలుచుకున్నా అడగదలుచుకున్నా కానీ నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్స్ ఇవ్వండి. నెక్స్ట్ పెట్టబోయే వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరం కలుసుకుంటాను. అంతవరకు బాయ్ బాయ్.